మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యి శివగంగకి బయలుదేరుతున్నాము బై కార్. ఇట్ విల్ టేక్ 70 kilometers ఫ్రమ్ హియర్. వి ఆర్ ఎట్ జకోర్ రైట్ నౌ. మాకు 1.5 hour డ్రైవ్ ఉంది. ట్రాఫిక్ నుంచి ఎస్కేప్ అయ్యేసరికి ఈ టైం అయింది. అండ్ ద రోడ్ ఇస్ రియలీ గుడ్. కాకరపాకల మధ్యలోంచి అరటి తోటల మధ్యలోంచి ఎగ్జిట్ అయ్యి హైవే ఎక్కాము. NH 648 మీద తుమ్కూర్ రోడ్. ఈ రోడ్ లో ఒక 30 minutes డ్రైవ్ ఉంటుంది మనకి. మైసూర్ 164. హిల్ ఆ పైన చూసావా? అదిగో పెద్ద కొండ. అక్కడికి వెళ్తున్నాము. ఆ పైన నందీశ్వరుడు ఉంటాడు. శివలింగము నందీశ్వరుడు ఆ కొండ పైన. ఇదిగో ఇక్కడ నుంచి చూసావా? ఆ కొండ ఒకవైపు నుంచి ఏమో శివలింగ ఆకారంలో ఉంటుందట. వన్ సైడ్ నుంచి శివలింగంలో కనిపిస్తుంది, ఇంకొక సైడ్ నుంచి నందిలా కనిపిస్తుంది. నందీశ్వరులాగా కనిపిస్తాడు. పైకి వెళ్ళాక కనిపిస్తాడు. ఇప్పుడే కొండెక్కేస్తాం రా మనం. హలో, ట్రెక్కింగ్ చేయాలి. చేద్దాం. ఏముంది, ఎప్పుడు చూస్తాం? 5 minutes. శివగంగే 1 kilometer. చూడటి నుంచి నందీశ్వరుడిలా ఉంటుంది కొండ. ఇందాక చూసా శివలింగంలా ఉంది. నంది హంప్ ఉంటుంది కదా, అలా ఉంది. అటు నుంచి ఏమో శివలింగం లాగా. ఇంకా అటు నుంచి ఎంటర్ అవుతాం కదా, ఇంకో డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసావా? ఇంకో రకంగా ఉంది షేప్. శారదా మఠం. శివగంగా రీచ్ అయ్యాము. మౌంటైన్ చూసినట్టయితే చాలా ఎస్థెటిక్గా ఉంది. నేచర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అన్నట్టు శివలింగం స్టైల్లో. అండ్ ఇక్కడ దక్షిణామూర్తి స్వామి టెంపుల్ అండ్ శృంగేరి మఠం వాళ్ళ శారదాదేవి టెంపుల్ ఉంది, గురు నివాసం అని. ఇవన్నీ ఉన్నాయి. ట్రెక్కింగ్ చేసుకుంటూ అలా కొండపైకి వెళ్ళొచ్చు అట. ఇదేమో కార్తికేయ స్వామి గుడి. సో ట్రెక్కింగ్ ఎంతూజియాస్ట్కి వాళ్ళకి కూడా చాలా మంచి ప్లేస్. స్పిరిచువల్లీ ఇట్స్ వెరీ హై అండ్ డివోషనల్లీ ఆల్సో వెరీ గుడ్. లెట్స్ గో చెక్ ఇట్ అవుట్.
పురాతన కాలం నాటి శివుని గుడి. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఉంటుంది. ఒక 500 to 600 మెట్లు వరకు ఎక్కితే ఆ పైన నందీశ్వరుడి గుడి కూడా ఉందట. సో చూద్దాం ఎంతవరకు ట్రెక్ చేయగలుగుతామో చూసి దర్శనం చేసుకుని రాబోతున్నాం. అక్కడ గ్రీన్ క్యానోపీ కనిపిస్తుంది కదా, ఆ పైన ఒక టెంపుల్ లాగా కనిపిస్తుంది. అక్కడ వరకు నడవబోతున్నాము. హిల్స్ మనం అక్కడ కనిపిస్తుంది కదా, అది శివాలయం. అలా పైకి వెళ్తే నంది ఉంది. అట్నుంచి ఇంకా పైకి వెళ్తే కూడా ఆ పైన ట్రెక్కింగ్ చేసుకుంటే నంది, శివలింగం కూడా ఉంటాయి. సో ఆ పైకి వెళ్ళడానికి ఇంచుమించు 1000 మెట్లు ఉంటాయి. ప్రస్తుతానికి శివ టెంపుల్కి అయితే 500 మెట్లు ఉంటాయి. లెట్స్ గో. పట్టుకో వాళ్ళకి. శారదాపీఠం నుంచి మనం నడుచుకుంటూ వస్తున్నాం ఇక్కడికి. దారిలోనే మనకి ఇక్కడ కొలను కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది కొలను. ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు కావాలంటే ఇక్కడ స్నానం, సంధ్యావందనాలు చేసుకోవచ్చు. నీళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ శివుడు ధ్యానం చేస్తున్నది ఉంది. అలానే ఇక్కడ ఒక శివలింగం, వినాయకుడు దర్శనం చేసుకుని మనం మెట్లు ఎక్కచ్చు. స్వామివారి పేరు గంగాధరేశ్వర స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. అరే వినాయకుడి దర్శనం చేసుకున్నారా? శ్రీ గణేశాయ నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణేశ అలానే ఇక్కడ ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారు. మెట్లు కూడా పిల్లలకు కూడా ఎక్కే విధంగానే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ కోతులు ఉన్నాయి, ముందుగానే జాగ్రత్త అని చెప్పారు. కానీ గుడి వాళ్ళు చాలా బాగా కట్టించారు, కోతులు అవి రాకుండా. మనకి షణ్ముఖ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కనిపిస్తారు. మనకి వినాయకుడి దర్శనం అయింది. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం. కనాంబర దేవర సన్నిధి, రాతి కట్టడాలు,
పెద్ద నందీశ్వరుడు కూడా ఉన్నారు. గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో ధిమిత ధిమిత ధిమి ధిమి కిట కిటతో तोम तोम किट तक तरी किट किट तोम धीमित धीमित धीमी धीमी किट किट तोम तोम किट तक तरी किट किट तोम मतंग मुनिवर वंदितैष सर्व दिगंबर वेष्टिधरेश नित्य निरंजन नृत्य नटेश ईश स्वदेश सर्वेश भो शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारका भो शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो సో టెంపుల్ వెరీ ఓల్డ్ టెంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు. సో వెల్లూరులో కానీ మనకి తమిళనాడులో ఉన్నంత కల్చరల్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. సో ఈ కన్స్ట్రక్షన్ కానీ చాలా బాగుంది, వెరీ ఓల్డ్ అండ్ మనం చూడొచ్చు. అండ్ కొన్ని ఇక్కడ చూస్తే కనుక శిథిలావస్థలో ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మూడు కోతులు అరే అలా అరిస్తే గంగాదేవి టెంపుల్ కూడా ఉంది ఈ దారిలో. స్వల్ప దూర మనం ఇక్కడ నుంచి చూడొచ్చు కొలను, అలానే శారదా పీఠం. వీరభద్ర స్వామి దర్శనం తర్వాత పాతాళ గంగ కింద దాకా అట్లాగా నీళ్ళు ఉంటాయి. వీరభద్ర స్వామి పైన గంగాదేవి ఇక్కడ కూడా చూసా శివుడు.
నాన్న చాలా తడిగా ఉంది, చాలా గట్టిగా అడిగేయాలి, అన్ని పట్టుకొని రావాలి. ఇక్కడ దీపం కూడా అని చూసుకోండి. స్లిప్పరీగా ఉంది కొంచెము. పిల్లలు జాగ్రత్త అని చెప్తూనే ఉన్నారు. రైలింగ్స్ అవి పెట్టారు, మెట్లు కూడా ఎత్తుగా ఉన్నాయి. ఇంత ఎక్కడే ఉన్నాయి నీళ్లు, జస్ట్ అడుక్కొని వచ్చేయడమే అనుకుంటా. వెళ్దాం, ఆ లోపల దాకా తెలియట్లే ఏమైనా ఉందో లేదో. నాకు ఇంకా కనపడట్లేదు. వాటర్లోకి అలాగ 12 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. అదంతా కూడా గంగాదేవి. సమ్మర్లో వచ్చేసరికి నీళ్ళు కొంచెం తగ్గుతాయి, అప్పుడు దర్శనం చేసుకోవచ్చు. ఇది చాలా బాగా అయింది, అద్భుతంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఆశ్రమానికి వెళ్తున్నాం.